ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయము జంకనీయకుడి, భయపడకుడి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 3వ వచనము. టుడే యు ఆర్ గోయింగ్ ఇంటూ battle against your enemies. Let not your heart faint. Deuteronomy chapter 20 verse 3. ఈ రోజుకు గాను కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్యను ఎదుర్కొనే ముందు మనము భయపడే వారిగా ఉండొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే మాటను ఈరోజు వాక్య భాగము మనకు తెలియజేస్తుంది. ఈరోజు నీవు భయముతో ఉన్నావేమో, సమస్యను చూసి బలహీన పడుతున్నావేమో, భయపడకు, జడియకు. దేవుడు నీతో ఉన్నాడు. సహోదరి సహోదరుడా, అనేక మంది అంటుంటారు, ఆ సమస్య ఏం చేస్తుంది, ఆ అనారోగ్యం ఏం చేస్తుంది, ఆ వ్యక్తి నన్నేం చేయగలడు, ఆ అప్పుల బాధ నన్నేం చేయగలదు, ఇలా ధైర్యంగానే మాట్లాడుతుంటారు, కోతలు కోస్తారు. ఎవరికి దేనికి మేము భయపడము తెలుసా అన్నట్లుగా వారుంటారు. కానీ సమస్య దగ్గరికి రాగానే, ఆ ఇబ్బంది సమీపింపగానే వారి హృదయాల్లో ఒక్కసారిగా కలవరం స్టార్ట్ అయిపోతుంది. అప్పటి వరకు సింహములా గర్జించిన వారు సడన్ గా పిల్లి వలె మారిపోతారు. నేనిప్పుడు ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, నాకంత శక్తి లేదే, అంత సామర్థ్యం లేదే, అంత బలము లేదే అని వణికిపోతుంటారు. అంతవరకు అనేకులకు బుద్ధి చెప్పిన వారే దీనికే భయపడుతున్నావా అని ఎగతాళి చేసిన వారే వారి వరకు సమస్య వచ్చేసరికి తేలిపోతుంటారు. దీనిని మేకపోతు గంభీర్యం అంటారు. వాస్తవానికి మనుష్యులలో దాదాపు అందరూ ఇంతే ఉంటారు, కానీ చివరకు భయముతోనే బ్రతుకుతుంటారు. నిజమేనండి, చావంటే ఎవరికి భయం ఉండదు, ఓటమి అంటే ఎవరికి బాధ ఉండదు. అయితే ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అనగా విశ్వాసులముగా ఉన్న మనము ఈ లోకస్తుల వలె బయటకు భయం లేని వారిగా, లోపల భయపడే వారిగా ఉండొద్దు. ధైర్యముతో జీవించాలి. సర్వశక్తి గల దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయము, ఆయన నాకు బలము అని మనోనిబ్బరమును కలిగి జీవించాలండి. ఈ రోజున లేఖన భాగములో చెప్పబడిన మాటలను చూస్తే మోషే ఈ మాటలు చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. మోషే ఇజ్రాయేలును ఉద్దేశించి చెబుతున్నాడు. ఏ విషయంలో ఇలా చెబుతున్నాడంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి చేరుకోనే సమయము దగ్గర పడింది. ఇక కానానులోకి ఎంటర్ అవ్వాల్సి ఉంది. కొంచెమే సమయం ఉంది. కానాను దగ్గర పడే కొద్దీ ఇజ్రాయేలీల్లో భయము స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వేగుల వారు చెప్పారు, వారు మహాబలశూరులు, శక్తివంతులు, వారిని ఎదుర్కోవాలంటే కష్టం, వారికి మనము మిడతల వలె ఉంటాము అని. అందుకు మోషే ఇలా అంటున్నాడు, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును అని. మనం కూడా మనకంటే బలిష్ఠులను ఎదుర్కోవాలంటే భయపడతాం కదండి. ప్రమాదమైన అనారోగ్య సమస్య ఎదుర్కోవాలన్నా బలహీన పడిపోతాం. మన శక్తికి మించిన సమస్యలను చూసి కలవరపడుతుంటాం. ఎందుకంటే వాటిని జయించడం, వాటిని ఓడించడం మన వలన కాదు గనుక. అలానే ఇజ్రాయేలీలు కూడా భయముతో ఉన్నారు. అందుకే మోషే అంటున్నాడు, మీరు ఐగుప్తులో నుండి ఎలా బయటికి వచ్చారో గుర్తు చేసుకోండి. ఫరో చేతిలో నుండి విడిపించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. అటువంటి కఠినుడైన భయంకరుడైన వ్యక్తి చేతిలో నుండే రక్షించిన మన దేవుడు ఈరోజు వీరి నుండి కూడా రక్షిస్తాడు కదా. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని వారిని దేవుని యొక్క శక్తిని గురించి చెబుతూ బలపరుస్తున్నాడు. ఈ రోజున ఈ సమయములో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. భయపడకు, బలహీన పడిపోకు. నీకు
ఆపరేషన్ జరగాల్సి ఉందని, నీవు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన టైం దగ్గరికి వస్తుందని, నువ్వు కట్టాల్సిన అప్పు సమయం దగ్గర పడుతుందని, నీవు చెల్లించవలసిన బిల్స్ చెల్లించే డేట్ వచ్చిందని, నీకు ఇంటర్వ్యూలు ఎగ్జామ్స్లు త్వరలోనే ఉన్నాయని, నీ ప్రమోషన్ విషయంలో, నీ జాబ్ విషయంలో, దేని విషయంలో కూడా నీవు భయపడకు. నీ దేవుడైన యెహోవా నిన్ను గెలిపిస్తాడు, నీకు అనుకూలంగా మారుస్తాడు, నీ వైపే తీర్పు వచ్చేలా చేస్తాడు. ఇంతవరకు నిన్ను నడిపించిన దేవుడు ఇక ముందుకు కూడా నిన్ను నడిపిస్తాడు. ఇంతవరకు కాపాడి పోషించిన దేవుడు ఇక ముందుకు కూడా పోషిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి నిరీక్షణ లేని ఈ లోకస్తుల వలె భయపడకండి. దేవాతి దేవుడు, సర్వశక్తి గల దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను గెలిపిస్తూ నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, జీవము కలిగిన మా దేవ, సర్వోన్నతమైన స్థలాలపై నివసించుచున్న దేవానికి స్తోత్రములు ప్రభువా. అయా ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు ప్రభా, మా మధ్య ఉన్న దేవుడవు, మాతో మాట్లాడే దేవుడవు, మమ్మల్ని బలపరిచే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు. అవునయ్యా, మా శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించి ఉన్నానని తండ్రి. అయా, మా యొక్క హృదయాలను జంకనీయకుడి, భయపడకుడు అనే వాక్యము ద్వారా తండ్రి అయా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు, బలపరిచారు, ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న సమస్యలను బట్టి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి, ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి. అద్భుత కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగించండి. ఈ రోజున అనారోగ్య సమస్యతో తండ్రి అయా మీ సన్నిధిలో మొర పెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యతో అయా వారు పోరాడే శక్తి లేక ఈ రోజున అయా మీ సహాయము కొరకు కనిపెడుతున్న బిడ్డలకు ప్రభ యేసు నామములో స్వస్థతను దయచేయండి ప్రభ. వారికి ఉన్న అనారోగ్య సమస్యను కొట్టివేయండి ప్రభ. మీ అమూల్యమైన రక్తము వారిపైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు ప్రభువా అయా ఎటువంటి కక్షలు లేకుండా ప్రభా బిడ్డలు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యము ప్రతి ఒక్క భార్యాభర్తలకు మీరు దయచేయండి. వారి కుటుంబంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి, సమాధానాన్ని దయచేయండి, శాంతిని అనుగ్రహించండి ప్రభా. అయా నిత్యము తండ్రి అయా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా వారిని నిలవబెట్టుకోండి. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు అయా ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదే విధంగా నా ప్రభువా ప్రమోషన్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్ నిమిత్తము మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వారు అనుకున్న ప్రాంతములో మరి వారికి ట్రాన్స్ఫర్ అవుటకు కృపను అనుగ్రహించండి. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. మీరే వారి పక్షాన న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి తండ్రి సంతానము లేక బాధపడుతున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని అనుగ్రహించండి. అయా తల్లిదండ్రి లేని వారికి మీరే తల్లివై తండ్రివై వారిని ఉండి వారిని ఆదరించండి నా ప్రభా. విధవరాళ్ల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి, విధవరాళ్లకు మీరు తోడై ఉన్న దేవుడవు ప్రభా. బిడ్డలు పెడుతున్న ప్రతి ఒక్క మొరను మీరు ఆలకించండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తల్లిని బిడ్డను తండ్రి క్షేమంగా తండ్రి మీ యొక్క కృపలో భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా దేశాన్ని, అధికారులను మీరు దీవించండి, దేశ నాయకులకు తగిన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తండ్రి అయా మీ యొక్క చిత్తములో తండ్రి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా వారి యొక్క చేతి పనిని స్థిరపరచండి. అయా వారు తండ్రి అయా ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి, వారిని మీరు బలపరచండి, వారి సంఘాలను విస్తరింపు చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి, సువార్థికులను బలపరచండి. వారు చేసే సువార్త పరిచర్య ప్రభ అనేకులకు ప్రభ మరి విరివిగా తండ్రి మీ యొక్క తండ్రి సువార్తను వారు చేయడానికి సహాయం చేయండి ప్రభ. మిషనరీస్ ని దీవించండి, వారి కుటుంబాలను ప్రక్కన పెట్టి తండ్రి మీ సేవ నిమిత్తము వారు పనిచేస్తుండగా అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించండి. అనేక ఆత్మలను రక్షించే భాగ్యం దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణను,
మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ఇంకా తండ్రి ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నా అయ్యా, వారు దుఃఖముతో ఉన్నా వారి దుఃఖములను కొట్టివేసి తండ్రి ఆనందమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, శ్రమలో నుండి బిడ్డలకు విడుదల దయచేయమని, శాంతితో సమాధానంతో ప్రతి బిడ్డను నింపమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన ఎబెనేజరైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.